ఓం నమః శివాయ. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలంలోని చౌటుప్పల్ క్షేత్రంలో కొలువై ఉన్న శ్రీ పుణ్యలింగేశ్వరస్వామి ఆలయం ఆధ్యాత్మిక శోభతో విరాజిల్లుతోంది. ఇక్కడ ఈసత్వ వసత్వల దివ్య సమాహారమైన శివతత్వం పరిఢవిల్లుతోంది. సృష్టిని శాసించే ఈసత్వం, సృష్టినంతటినీ తన వశంలో ఉంచుకునే వసత్వం, ఈ రెండింటి కలయికే శివతత్వం. ఈ శివతత్వపు నిండైన స్వరూపమే శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి. ఈ ఆలయంలో అడుగుపెట్టిన ప్రతి భక్తులు ఆ దివ్యత్వాన్ని అనుభూతి చెందుతారు. శివయ్య సేవలో తరించి అభాగ్యులను ఆదుకోవాలనే మంచి ఆలోచనతో కరీంనగర్ జిల్లా రిటైర్డ్ కాలేజీ లెక్చరర్, రిటైర్డ్ విద్యాధికారి అయిన టి వెంకటేశ్వరులు గారు మానవత్వాన్ని చాటుకున్నారు. ముందుగా శివయ్య సన్నిధికి చేరుకొని వారి గోత్రనామాలతో అర్చనలు చేయించుకున్నారు. ఈ సందర్భంగా అర్చకులు శ్రీ పుణ్యలింగేశ్వరస్వామి మహిమలు తెలుపుతూ స్వామివారి ప్రత్యేకమైన మంత్రాన్ని భక్తునిచే మనసారా 3 సార్లు పలికించారు. ఓం శ్రీ పుణ్యలింగేశ్వరాయ నమో నమః. ఓం శ్రీ పుణ్యలింగేశ్వరాయ నమో నమః. ఈ యొక్క మంత్రాన్ని ప్రతినిత్యము కూడా మనం పఠిస్తూ ఉంటే మనం అనుకున్న పనులన్నీ కూడా నెరవేరుతూ ఉంటాయన్నమాట. కలస చెంబులో నీళ్లు నింపి మహాశివునికి స్వయంగా అభిషేకం చేసి అనిర్వచనీయమైన అనుభూతిని పొందారు. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినే నమః. పూజా కార్యక్రమంలో భాగంగా అర్చకులు స్వామివారిని మనోహరంగా అలంకరించి కర్పూర నీరాజనం సమర్పించారు. ఈ సందర్భంగా అర్చకులు భక్తునికి హారతి ఇచ్చి శివయ్య ఆశీస్సులు అందజేశారు. అనంతరం భగవంతుని ఆశీస్సులు కోరుతూ అత్యంత భక్తిశ్రద్ధలతో యాగమును నిర్వహించారు. సేవా మార్గంలో భాగంగా సేవామూర్తి వెంకటేశ్వరులు గారు వారి మనవడు శ్రీపెరంబుడూరు చంద్రన్స్ గారి జన్మదినం సందర్భంగా వారి పేరున అభాగ్యుల అన్నదానం నిమిత్తం తోచిన సాయం చేసి మానవ సేవే మాధవ సేవ అని చాటారు. ఈ పుణ్యప్రదేశానికి విచ్చేసి నా అంటూ ఎవరూ లేని అనాథులకు సాయం చేసిన సేవామూర్తి వెంకటేశ్వరులు గారి కుటుంబంపై శ్రీ పుణ్యలింగేశ్వరుని పరిపూర్ణ ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రం కోరుకుంటుంది. మా చేత పుణ్యరామలింగేశ్వర స్వామికి అభిషేకం చేయించారు, అర్చన చేశారు, మా ఆశీర్వచనం ఇచ్చారు. అనుకోకుండా ఈరోజు మా మనవడి యొక్క పుట్టినరోజు కాబట్టి ఈరోజు నేను ఇక్కడికి రావడం నిజంగా నా అదృష్టంగా భావిస్తున్నాను. ఆఫీసులు మరియు అలాగే ఆలయ నిర్మాణానికి 4 గోపురాలు, ఆ గోపురాలతో చుట్టూ సహదేవతలతో కూడినటువంటి ఆలయ నిర్మాణం జరుగుతున్నది. ఆ కార్యక్రమంలో నా వంతుగా మీరు ఒక ఇటుకను అక్కడ ఆరాధించి పెట్టండి అని చెప్పి నాతో చేయించడం జరిగింది. అది జీవితంలో మరపురానటువంటి ఒక మంచి సంఘటన. అనుకోకుండా వచ్చాను కాబట్టి మా పెద్దమ్మాయి కూడా 36 సంవత్సరాలు మానసిక వికలాంగురాలు. ఆమెను ఒక్కదాన్ని చూడడమే మాకు కష్టం అనిపిస్తే ఇక్కడ 600 మందికి సేవ చేసి అన్ని రకాల ఇంట్లో దొరకని సౌకర్యాలను ఇస్తున్నారంటే ఈ యొక్క కార్యక్రమానికి పూనుకున్నటువంటి నిర్వాహకులు, వారి దంపతులు, మరి ఇక్కడ పనిచేసేటువంటి సిబ్బంది అందరూ కూడా ఎంత ఆత్మీయతగా ఆ పనులు చేస్తున్నారంటే మనసు ప్రతి ఒక్కరిది కూడా ద్రవీకరించేటువంటి స్థితిలో ఉంది. కాబట్టి మరి ఇక్కడ జరిగేటువంటి వైద్య సేవలు, ఇక్కడ ఉచితంగా చేసే వైద్య సేవలు, నిత్యం జరిగేటువంటి అన్న కైంకర్యాలు మరియు అల్పాహారము, వాళ్ళకు కావలసినటువంటి వసతి, ఇవన్నీ కూడా ఒక కార్పొరేట్ స్థాయిలో ఉంటే కూడా దొరకనంత రీతిలో చేస్తున్నారంటే వారి సేవల్ని మేము ప్రశంసనీయంగా చెప్పుకుంటున్నాం. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినే నమః.